హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు Siva tutorials. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ సి లాంగ్వేజ్. మనం ఏంటంటే ప్రీవియస్ లో కూడా సి లాంగ్వేజ్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద ఒక వీడియో చేశాం. బట్ అది వచ్చేసరికి ఏంటంటే మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీకామ్ కంప్యూటర్ 5th సెమిస్టర్ వాళ్ళ సి లాంగ్వేజ్ సిలబస్ మీద చేసిన వీడియో. బట్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఏంటంటే కొత్తగా చేంజ్ అయింది. మనకి BSC కంప్యూటర్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ లోనే ఫండమెంటల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ సి లాంగ్వేజ్ అనే సబ్జెక్ట్ కొత్తగా పెట్టారు. ఈ సి లాంగ్వేజ్ అనేది యాక్చువల్గా సెకండ్ BSC వాళ్ళకి ఉన్న సిలబస్. లాస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ BSCలో సి లాంగ్వేజ్ ఉంది. బట్ ఇప్పుడు ఏం చేశారంటే మనకి సిలబస్ చేంజ్ అయింది, మోడల్ పేపర్ చేంజ్ అయింది. సో ఆ మోడల్ పేపరు ఆ సిలబస్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఇంపార్టెంట్ లిస్ట్ అనేది తయారు చేశాను. సో ఇప్పటిదాకా మనకి 6 సెమిస్టర్లు ఉంటే ప్రతి ఒక్క సెమిస్టర్ మీద ప్రతి ఒక్క కంప్యూటర్కి నేను ఇంపార్టెంట్ లిస్ట్ అనేది తయారు చేశాను. సో ఇప్పటిదాకా ఆ లిస్ట్లో నుంచే మనకి మ్యాక్సిమం ఎగ్జామ్ పేపర్లో వచ్చాయి. సో ఇవి కూడా అలాగే వస్తాయి అని ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో చూడండి, ఫస్ట్ ఏంటంటే మనకి ప్రీవియస్ క్లాస్లో మోడల్ పేపర్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. మనకి ఏంటంటే షార్ట్ ఆన్సర్స్ ఒక 10 ఇస్తారు, 10లో 5 రాయాలి. లాంగ్ ఆన్సర్స్ ఒక 10 ఇస్తారు, 10లో 5 రాయాలి. సో అలాగా దాన్ని బేస్ చేసి ఆ మోడల్ పేపర్ని బేస్ చేసి ఇక్కడ ఇంపార్టెంట్ లిస్ట్ అనేది షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ లాగా డివైడ్ చేశాను. సో ఫస్ట్ యూనిట్ 1లో షార్ట్ ఆన్సర్స్ మనకి ఏమున్నాయంటే చూడండి, ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ప్రయారిటీ 1. యాక్చువల్గా ఏంటంటే యూనిట్ 1లో నేను ముందే మనకి 10 క్వశ్చన్స్, ఆ 10 క్వశ్చన్స్ ఇచ్చాను. బట్ ఏంటంటే ఇక్కడ మనం ప్రయారిటీ 1 ప్రయారిటీ 2 ఇద్దాం. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా నార్మల్గా ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద వీడియో చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ బ్లాక్ డయాగ్రామ్ అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది కూడా షార్ట్ ఆన్సర్స్ కిందే అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో అది కూడా ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేది ప్రయారిటీ 1. ఈ 2 క్వశ్చన్స్ డ్యామ్ షూర్, ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది నార్మల్ గా ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, అయినా సరే ఈ లిస్ట్ లో యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ద అల్గారిథం అండ్ ఫ్లో చార్ట్ అని చెప్పాను. ఓకేనా? సో ఇది కూడా ఏంటంటే మనకి ఇంపార్టెంట్ లిస్ట్ లో ఉన్న క్వశ్చనే. నెక్స్ట్ చూడండి, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అడిగారు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే ఈ 4th క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే ప్రయారిటీ 1 కింద అడిగే క్వశ్చన్. ఓకేనా? సో ఇప్పుడు యాక్చువల్గా 5 క్వశ్చన్స్ ఇచ్చాను. 5లో మనకి 3 క్వశ్చన్స్ మళ్ళీ ఏం చేశారంటే మనం ప్రయారిటీ 1 ఇచ్చాను. సో ఈ 5 క్వశ్చన్స్ లో నుంచి మాక్సిమం 2 క్వశ్చన్స్ ఎగ్జామ్ లో దిగుతాయి మనకి. 5 into 2 10 క్వశ్చన్, 10 మార్క్స్ అనేది ఈ 5 క్వశ్చన్స్ లో నుంచే వస్తాయి. ఓకేనా? సో అందులో కూడా ఈ 3 క్వశ్చన్స్ లో నుంచే 2 క్వశ్చన్స్ ఎక్కువగా రావచ్చు, పాసిబిలిటీ అనేది ఉంది. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ చూస్తే మనకి లాంగ్ ఆన్సర్స్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని అడుగుతారు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ అదే విధంగా చూడండి, టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని అడుగుతారు. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ రెండింటిలో నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటిలో నుంచి ఒక క్వశ్చన్, ఈ రెండింటిలో నుంచి ఒక క్వశ్చన్. సో 10 + 5 15 మార్క్స్. ఫస్ట్ 5 క్వశ్చన్స్ లో నుంచి 15 మార్కులు వస్తున్నట్టు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, కీ ఫీచర్స్ ఆఫ్ అల్గారిథం అని అడుగుతారు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రయారిటీ 1. దీనికి కూడా ప్రయారిటీ 1 ఇస్తాను. ఓకేనా? సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఏంటంటే టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది ఏంటంటే ఇంపార్టెంటే. బట్ యాక్చువల్గా ఏంటంటే ప్రయారిటీ 1 ఇచ్చేది కాదు, ప్రయారిటీ 2. సో చూడండి, ఇది ప్రయారిటీ 1, ఇది ప్రయారిటీ 1. నెక్స్ట్ అదే విధంగా చూడండి, జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ సెమిస్టర్ లో అడగడానికి పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్. తర్వాత ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫ్లో చార్ట్, ఇది నార్మల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ప్రయారిటీ 1 క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి లాంగ్ ఆన్సర్స్ లో 1 2 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 3లోనే మాక్సిమం 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసరికి చూడండి, 5 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్స్, 5 క్వశ్చన్స్ వచ్చేసరికి షార్ట్ ఆన్సర్స్, 6 క్వశ్చన్స్ వచ్చేసరికి లాంగ్ ఆన్సర్స్ ఇచ్చాను. అవి చూడండి, ఫస్ట్ వచ్చేసరికి షార్ట్ ఆన్సర్స్ లో గో టు స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఇక్కడ నెక్స్ట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడగడానికి పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ప్రయారిటీ 2 కింద చెప్తున్నాను. సో ఇది వచ్చేసరికి ఏంటంటే లాంగ్ ఆన్సర్స్ కింద అడగచ్చు, షార్ట్ ఆన్సర్ కింద కూడా అడగచ్చు, రెండింటి కింద అడిగే పాసిబిలిటీ అనేది ఉంది. నెక్స్ట్ చూడండి, బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ అని అడుగుతారు. సో ఇది ప్రయారిటీ 1.
నెక్స్ట్ అదే విధంగా చూడండి ఇక్కడ కాన్స్టెంట్స్ అని అడుగుతారు, లేదంటే వేరియబుల్ అని అడుగుతారు. సో వేరియబుల్ కూడా ప్రయారిటీ 1. సో ఇక్కడ చూడండి యాక్చువల్గా మనకి టోటల్ గా వచ్చేసరికి 6 క్వశ్చన్స్ ఉన్నాయి, 5 క్వశ్చన్స్ కాదు 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్స్ లో మనకి ఏంటంటే 1 2 3 4 మొత్తం 4 క్వశ్చన్స్ అనేది ప్రయారిటీ 1 కింద ఇస్తున్నాను. సో ఈ 4 లో నుంచి మాక్సిమం మీకు 2 క్వశ్చన్స్ రావచ్చు. సో ఫస్ట్ 3 యూనిట్స్ మనం కంప్లీట్ గా ఇక్కడ ఇచ్చిన ఇంపార్టెంట్ లిస్ట్ ప్రిపేర్ అయితే మీరు మాక్సిమం షార్ట్ ఆన్సర్స్ ఒక 5, లాంగ్ ఆన్సర్స్ 5 అనేది ప్రిపేర్ అవ్వచ్చు. ఐ మీన్ ఎగ్జామ్ లో అటెంప్ట్ చేయొచ్చు. సో అలా కాదు ప్రయారిటీ 1 ప్రిపేర్ అవుతానన్నా అంటే జస్ట్ పాస్ మార్కులు చాలు మాకు, సో మనం ఏంటంటే మరీ ఎక్కువ చదవలేము అని బాగా డల్లర్స్ వచ్చేసరికి నేను ఇచ్చిన ప్రయారిటీ 1 క్వశ్చన్స్ ఒక్కటి చదవండి ఫస్ట్ 3 యూనిట్స్, కన్ఫర్మ్ గా పాస్ అయిపోతారు. సో ఇప్పుడు చూడండి దీంట్లో మనకి లాంగ్ ఆన్సర్స్ వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అని అడిగారు. సో ఇది ప్రయారిటీ 1. ఇక్కడ చూడండి స్ట్రక్చర్డ్ పేరు, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్, రెండు కంప్లీట్ గా డిఫరెన్స్. ఓకేనా, డిఫరెంట్ గా. నెక్స్ట్ చూడండి డేటా టైప్స్ అనే క్వశ్చన్, తర్వాత ఆపరేటర్స్ అనే క్వశ్చన్. సో ఇవన్నీ కూడా ప్రయారిటీ 1. ఇది ఎక్కడ ప్రయారిటీ తగ్గించడానికి లేదు. సో ఆపరేటర్స్ అనే క్వశ్చన్ అసలు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే పైన ఉన్న 2 క్వశ్చన్స్ కంటే ఇది ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఈ రెండింటిలో నుంచి ఒక క్వశ్చన్ గ్యారెంటీ వస్తుంది. సో ఇప్పుడు మీరు కానీ క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి 4 5 రెండింటిలో నుంచి ఒక క్వశ్చన్ డ్యామ్ షూర్ వస్తుంది. ఓకేనా. ఆపరేటర్స్ అనే క్వశ్చన్ డ్యామ్ షూర్ వస్తుంది. సో ఇప్పటిదాకా వచ్చిన పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ ని కంపారిజన్ చేస్తే మోడల్ పేపర్స్ అన్ని ఆపరేటర్స్ అనే క్వశ్చన్ డ్యామ్ షూర్ గా ఉంది. అదే విధంగా బ్రాంచింగ్, లూపింగ్ ఈ రెండింటిలో క్వశ్చన్ వస్తుంది. ఓకేనా. బట్ ఏంటంటే ఇక్కడ నేను ప్రయారిటీ 1 స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, డేటా టైప్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. సో అందుకని అన్నిటికీ ప్రయారిటీస్ ఇచ్చాను. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇది చూడండి ఆపరేటర్స్ అనేది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా. ఓకేనా. సో ఇది సో సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ యూనిట్ లో చూద్దాం. చూడండి థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సెర్చింగ్ అంటే ఏంటి. సో మనకి ఏంటంటే సెర్చింగ్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. సో అందులో ఒక సెర్చింగ్ గురించి రాయొచ్చు. సెర్చింగ్ అంటే ఏంటని అడుగుతారు, సెర్చింగ్ లో ఏదైనా ఒక సెర్చింగ్ గురించి రాయమని అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి చూడండి క్యారెక్టర్ హ్యాండ్లింగ్ ఇన్ సి. సో ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రయారిటీ 1 క్వశ్చన్స్. ఇవి మాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రావచ్చు, ఈ రెండింటిలో ఒక క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ ఉంది తర్వాత ఫైండ్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ n నెంబర్స్ యూజింగ్ ద ఏరే అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అదే విధంగా స్పార్స్ మ్యాట్రిక్స్ అని అడుగుతారు. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసరికి స్ట్రింగ్ పాలిండ్రమ్, ఇది కూడా ప్రయారిటీ 1. సో చూడండి ఇక్కడ ఎన్ని ఇచ్చాను మనం, 3 క్వశ్చన్స్ ప్రయారిటీ 1 ఇచ్చాను. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ లో నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ అదే విధంగా చూడండి లాంగ్ ఆన్సర్స్ లో ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరేస్, ఏరే అంటే ఏంటి, ఏరే ఎన్ని రకాలుగా ఉన్నాయి అని. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రేపు ఎగ్జామ్ లో నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్. అంటే క్వశ్చన్ కూడా ఎలా అడుగుతారో చూడండి, ఎక్స్ప్లెయిన్ బట్ వాట్ ఈజ్ ఏరే అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరేస్ అని అడుగుతారు. సో ఇది ఎలా రాయాలి అంటే ఫస్ట్ ఏరే అంటే ఏంటో రాసి, ఏరే అనేది ఎన్ని రకాలుగా రాసి, సో ఫస్ట్ 1 డైమెన్షనల్ ఏరే, దాని యొక్క డిక్లరేషన్ ఇన్స్టలేషన్, 2 డైమెన్షనల్ ఏరే డిక్లరేషన్ ఇన్స్టలేషన్, మల్టీ డైమెన్షనల్ ఏరే డిక్లరేషన్ ఇన్స్టలేషన్ రాసి, మీకు టైం కనుక ఉంటే ఏదో ఒక దానికి 1కి కానీ 2కి కానీ మల్టీకి కానీ ఒక ప్రోగ్రామ్ రాయాలి. సో ఇలాగే అడుగుతాడు ఈ ప్రోగ్రామ్, ఈ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రయారిటీ 1. ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్ అని అడగచ్చు, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్ అనొచ్చు, డివిజన్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్ అనొచ్చు. సో ఎట్లాగైనా అడగచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి 2 డైమెన్షనల్ ఏరే విత్ ఇంటర్ ఫంక్షన్ కమ్యూనికేషన్ అని అడుగుతూ ఉంటారు. 1 డైమెన్షనల్ ఏరే, 2 డైమెన్షనల్ ఏరే రెండు ఉన్నాయి, రెండు ప్రిపేర్ అయితే ఇంకా మంచిది. బట్ మాక్సిమం ఇప్పటిదాకా మోస్ట్ ఆఫ్ ది పేపర్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇది చాలా రేర్ కండిషన్స్ లో అడిగింది, అయినా సరే ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఇది. 1 డైమెన్షనల్ తో పోలిస్తే 2 డైమెన్షనల్ ఎక్కువగా అడిగారు, ఇంటర్ ఫంక్షన్ కమ్యూనికేషన్ అని. ఓకేనా. సో ఇంకా చూడండి ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ లో నుంచి కానీ ఈ 3 క్వశ్చన్స్ లో నుంచి కానీ ఒక క్వశ్చన్ వస్తే, ఇదిగో చూడండి ఇక్కడ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఆర్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని అడుగుతూ ఉంటారు. సో ఇది డామ్ షూర్ క్వశ్చన్. వాట్ ఈస్ ఏ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్, స్ట్రింగ్ అంటే ఏంటని అడిగి స్ట్రింగ్ మ్యానిపులేషన్ అని అడుగుతారు, స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని అడుగుతారు, సో క్యారెక్టర్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని అడుగుతారు, ఎలాగైనా అడుగుతారు, స్ట్రింగ్ క్యారెక్టర్స్ అని అడుగుతారు. ఎలా అడిగినా సరే ఈ క్వశ్చన్ రాయాలి, ఇది డామ్ షూర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నట్టే. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా చూడండి ఇంకో క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్ట్రింగ్ వాట్ ఈస్ ఏ స్ట్రింగ్ అండ్ రీడ్ ఫ్రమ్ ఇన్పుట్ అని అడుగుతూ ఉంటారు. ఓకేనా. సో ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. సో ఓవరాల్ ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరేస్ అంటే ఏంటి,
ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్ అని కానీ లేదంటే స్ట్రింగ్ మ్యానిపులేషన్ కానీ ఈ మూడిట్లో నుంచి మాక్సిమం 2 క్వశ్చన్స్ రావచ్చు, లేదు ఒక క్వశ్చన్ అయినా రావచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ యూనిట్లో నుంచి 2 షార్ట్ ఆన్సర్స్ 2 లాంగ్ ఆన్సర్స్ వచ్చాయి. సెకండ్ యూనిట్లో నుంచి 2 షార్ట్ 2 లాంగ్ వచ్చాయి. సో ఇప్పుడు మనం ఎన్ని రాయాల్సింది అయితే కదా, అందుకని ఇక్కడ థర్డ్ యూనిట్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చినా సరిపోతుంది. ఓకేనా? సో ఫోర్త్ యూనిట్ అంటే ఇక్కడ దాకా మాక్సిమం ఇక్కడ దాకా చదివితే ఈ 3 యూనిట్స్ చదివితే మనం 75 కి 75 అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే మెరిట్స్ ఉంటాయి కదా, సో ఓన్లీ ఇంతవరకే చదువుకుంటే నాలెడ్జ్ అనేది రాదు. సో నాలెడ్జ్ అనేది పక్కన పెడితే కొన్ని సిచ్యువేషన్స్ లో ఒకటి అరా క్వశ్చన్ అనేది మిస్ అవ్వచ్చు, స్కిప్ అవ్వచ్చు. సో మెరిట్స్ కోసం ఏంటంటే ఈ ఫోర్త్ యూనిట్ చదువుకుంటే సరిపోతుంది. ఫిఫ్త్ యూనిట్ జోలికి వెళ్ళకపోయినా ఫోర్త్ యూనిట్ చదివితే సరిపోతుంది. లేదు అంటే ఫోర్త్ యూనిట్ లో ప్రయారిటీ 1 పెట్టినవి, ఫిఫ్త్ యూనిట్ లో ప్రయారిటీ 1 పెట్టిన క్వశ్చన్స్ వరకు చదివితే చాలు. సో ఇప్పుడు వీటిలో చాలా తక్కువ పెడతాను ప్రయారిటీ 1. చూడండి, మనకి లాంగ్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్ 2 ఉన్నాయి కదా. షార్ట్ ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ కాల్ అంటే ఏంటి, రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా ఈనం డేటా టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ 2 క్వశ్చన్స్ చదివేసేది సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే మనకి ఇదిగో చూడండి, దీంట్లో కూడా రికర్షన్ అండ్ రికర్షన్ టైప్స్ అనేది ఒకటి. ఈ 3 క్వశ్చన్స్ చదివితే 3లో నుంచి మాక్సిమం 1 క్వశ్చన్ పక్కాగా వస్తుంది, పక్కా ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్కడైనా మిస్ అయితే వీటిలో ఒక క్వశ్చన్ అనేది 3 క్వశ్చన్స్ చదవండి, 3 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏమేమి ఇచ్చారంటే చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ద స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. నెక్స్ట్ అదేవిధంగా క్యాలిక్యులేట్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. ఇక్కడ ఉన్న 5 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బట్ ఏంటంటే మనం 3 యూనిట్స్ చదివేస్తాం కాబట్టి ఫోర్త్ యూనిట్ చాయిస్ కింద కాబట్టి నేను 3 క్వశ్చన్స్ పెట్టాను. వీటిలో అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంటే. సో నేను సెలెక్ట్ చేసేసి ప్రీవియస్ పేపర్స్ చెక్ చేసి రాసిన క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూడండి. కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రయారిటీ 1. నెక్స్ట్ చూడండి, స్టోరేజ్ క్లాసెస్ అనేది కూడా ప్రయారిటీ 1. ఓకేనా? సో మిగిలినవి కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ అనేది ఇంపార్టెంటే. నెక్స్ట్ అదేవిధంగా టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది ఇంపార్టెంటే. అండ్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ కి అడ్వాంటేజెస్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. సో దీంట్లో 6th క్వశ్చన్ కూడా ఏంటంటే లోకల్ డిక్లరేషన్ అండ్ గ్లోబల్ డిక్లరేషన్ కూడా చూడాలి. అయితే ఇది యాక్చువల్గా ఏంటంటే 6th క్వశ్చన్ అనేది ఈ షార్ట్ ఆన్సర్ 6th క్వశ్చన్ లో రాసుకోవచ్చు, లోకల్ అండ్ గ్లోబల్. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సో ఇది వచ్చేసరికి ఏంటంటే 4th యూనిట్. సో 5th యూనిట్ లో కూడా చూస్తే మీరు చూడండి, 5th యూనిట్ లో మనకి పాయింటర్ అర్థమెటిక్ ఆపరేటర్. నెక్స్ట్ అదేవిధంగా ప్రొసీజర్ ఫర్ డైరెక్టింగ్ ఎండ్ ఆఫ్ ఫైల్. సో ఈ 2 క్వశ్చన్స్ లో నుంచి గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఇంపార్టెంటే. నెక్స్ట్ అదేవిధంగా వాట్ ఈస్ ఏ ఫైల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అనేది కూడా ఇంపార్టెంటే. బట్ మీరు ఏం చేస్తారంటే చదువుకుంటే ఈ 2 క్వశ్చన్స్ ఒకటి చదివేసేయండి. నెక్స్ట్ దీంట్లో కూడా చూడండి, ఫైల్ మోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇక్కడ దీంట్లో మీరు క్లియర్ గా చూసినట్టయితే ఇదిగో లాస్ట్ 2 క్వశ్చన్స్, 5th క్వశ్చన్ 6th క్వశ్చన్. రీడ్ డేటా ఫ్రమ్ ఏ ఫైల్ అనేది, రైట్ డేటా టు ఏ ఫైల్ అనేది, ఈ రెండింటిలో నుంచి డామ్ షూర్ గా ఒక క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ అనేది వస్తుంది ఈ రెండింటిలో. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఎర్రర్ హ్యాండ్లింగ్ అనే దాని నుంచి, ఫైల్ హ్యాండ్లింగ్ అనే దాని నుంచి, ఫైల్ మోడ్స్ అనే దాని నుంచి, ఈ 3 క్వశ్చన్లో నుంచి మాక్సిమం ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది ఏంటంటే చాలా రేర్ కండిషన్స్ లో అడుగుతారు. సో ఇది ఓవరాల్ గా ఏంటంటే మనకి 5 యూనిట్స్ మీద ఇంపార్టెంట్ లిస్ట్. మీరు గనక ఫస్ట్ 3 యూనిట్స్ చదువుకుంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని చదివితే సరిపోతుంది. ప్రయారిటీ 1 వచ్చేసరికి బాగా చదవండి, ప్రయారిటీ 2 ఇవన్నీ వచ్చేసరికి ఒక మాదిరిగా చదవండి. బట్ 3 యూనిట్స్ చదివేసుకుంటే నెక్స్ట్ 4th యూనిట్ లో ఓన్లీ ప్రయారిటీ 1 చదువుకుంటే చాలు. లేదు అసలు ఇంత చదవలేము అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ లో ప్రయారిటీ 1 క్వశ్చన్స్ చదవండి. 4th యూనిట్ లో కుదిరితే ప్రయారిటీ 1 క్వశ్చన్స్ చదవండి. సో ఇది ఓవరాల్ గా సి లాంగ్వేజ్ టాపిక్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ సి లాంగ్వేజ్ అనే టాపిక్.